టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ మూవీతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD13 షూటింగ్ లో బిజీగా ఉన్న తన ఫ్యాన్స్ కోసం VD14 అప్డేట్ తో ఒక్కసారిగా హీట్ పెంచేశాడు. విజయ్ కెరీర్ లో 14వ సినిమాగా రాబోతున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. విజయ్ దేవరకొండ VD13 మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నా దాని గురించి పెద్దగా అప్డేట్స్ బయటకు రాలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. కానీ రౌడీ హీరో మాత్రం సైలెంట్ గా VD14 పనులను కూడా స్టార్ట్ చేసేశాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్తో సినిమా థీమ్ ఏంటా అని అందరూ చర్చించుకునేలా చేశాడు. ఇప్పుడు ఏకంగా షూటింగ్ కూడా మొదలు పెట్టేశారంటూ మేకర్స్ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. VD14 మూవీకి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన టాక్సీవాలా మూవీ ఎంత పెద్ద హిట్టో అందరికీ గుర్తుండే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు అదే కాంబో రిపీట్ అవుతుండటంతో అంచనాలు డబుల్ అయ్యాయి. అంతేకాదు ఈ సినిమాలో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుందని టాక్. వీరిద్దరూ కలిసి మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకుంటే చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. దర్శకుడు రాహుల్ రిపబ్లిక్ డే సందర్భంగా VD4 సెట్ పనులకు శ్రీకారం చుట్టారు. పూజా కార్యక్రమం ఫోటోలను షేర్ చేస్తూ మా 76వ రిపబ్లిక్ డే రోజున వలస చరిత్రకు సంబంధించిన గొప్ప కథతో సెట్ వర్క్ స్టార్ట్ చేశాం. ఖచ్చితంగా ఇది భారత వలస చరిత్రపై ఇప్పటి వరకు వచ్చిన అత్యంత పవర్ఫుల్ సినిమాలలో ఒకటి అవుతుంది అని ట్వీట్ చేశాడు. దీంతో ఈ సినిమా ఒక హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో రాబోతుందని, అది కూడా ఎవరికి తెలియని కోణంలో ఉంటుందని అర్థమవుతుంది. విజయ్ దేవరకొండ రష్మిక మందన జోడీకి యూత్లో విపరీతమైన క్రేజ్ ఉంది. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో వీరి కెమిస్ట్రీకి ఫిదా అయిపోయారు ఆడియన్స్. ఆ తర్వాత వీరిద్దరూ లవ్లో ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి. మళ్ళీ ఈ జోడీ కలిసి సినిమా చేస్తే బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి రాహుల్ ఎలాంటి హిస్టరీని చూపిస్తాడో, విజయ్ రష్మిక జోడీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో.